ఆదికాండము 4వ అధ్యాయము చూసుకున్నాం. దేవుడు మన గతించే కాలం నుంచి కాలం ఇచ్చిన తను చేసిన కార్యాలను మనం ఏమిచ్చిన ఉన్నాము తీర్చుకోవడం కనుక దేవుని ప్రతి ఒక్క గట్టిగా చెప్పబడి దేవుడు ఆరాధన గట్టిగా చెప్పబడి దేవుడిని కనపడుతున్నాం. ఎవరైతే దేవుడు నా పక్షాన వాక్య ప్రకారంగా ఆది కాలంలో లేఖన ప్రకారంగా ఆది కాలం 4వ అధ్యాయంలో ఇద్దరు సహోదరులు ఉన్నారు. ఇద్దరు సహోదరులు కనబడతారు. మొదటిగా దేవుడు సృష్టించబడిన తర్వాత మనుషుల యొక్క తల్లి వారు వచ్చిన వారు మొదటిగా వచ్చిన కయ్యేను అనే ఒక వ్యక్తి. ఇద్దరు వ్యక్తుల నుంచి వాక్యం మాట్లాడు. మొదటిగా ఎవరైనా కయ్యేను ప్రవర్తనకు వాక్యంలో కనబడతారు. దేవాది యొక్క వాక్య ప్రకారంగా ఆదికాండం 3వ అధ్యాయం 23వ వచనంలో దేవుడైన యెహోవా అతడు ఏ నెల నుండి తీయబడును దాన్ని స్వాతంత్రపరచుకును ఏదైనా తోటను అతని పంపివేస్తును. అప్పుడైనా ఆదామును వెలుగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున గడవలో జీవవృక్షంలో పూర్వ మార్గంలో కాచులకు ఇటువరకు తిరుగుచు కర్పద్వారమును నిలవబెట్టున్న దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు యేసు క్రీస్తు వాక్య ప్రకారముగా ఆదికాండములో మొదటి భాగముగా ఆదాము అవని దేవుడు ఏదైనా తోట సృష్టించి జన్మించిన తర్వాత అతను ఏం చేస్తాడు? తిరస్కరించిన మాటల ప్రకారంగా అవని ఆదాముని ఏదైనా తోట నుంచి వెలివేస్తాడు, బయటికి త్రోసివేస్తాడు. అంటే దేవుని యొక్క మంద నుంచి బయటికి త్రోసివేస్తాడు. దేవుడు అవని ఆదాముని వదిలిపెట్టాడేమో కానీ మర్చిపోయాడా? దేవాది దేవుని వాక్య ప్రకారంగా ఆలకించిన దేవుని యొక్క వాక్యం చాలా విలువైన మాటలు. ఆది కాలంలో అవని ఆదాముని దేవుడు త్రోసివేతగా చూసివేశాక విడిచిపెట్టాక దేవుడు చెప్పాడా? త్రోసివేశాడు అంతే, విడిచిపెట్టాడా? కయ్యేను ప్రవర్తన దేవుని యొక్క వాక్య ప్రకారం ఆది కాలం 4వ ఆదాము తన భార్యను హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి. కయ్యేను యెహోవా దేవుని మనిషిని సంపాదించుకునేను దేవునికి మహిమ కలుగునుగాక. కయ్యేను అర్థం ఏం చేస్తూ సంపాదించుకోవడము తర్వాత లాభము తెచ్చుకునుట అంటే కయ్యేను అర్థము. కయ్యేను ప్రవర్తన చాలా భయంకరమైన వాడు. కయ్యాన్ని దేవుడు విడిచిపెట్టాడు. అవని ఆదాము ఎలాగైతే దేవుడు త్రోసివేస్తాడో కయ్యాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? త్రోసివేస్తాడు. అంటే ఏం చేయాలి? ఆదని అవని ఎలాగైతే త్రోసివేసిందో మీరు లోకంలో నుంచి వచ్చిన వారు కనుక ఈ పంటను పంచి మీరే తినని ఎలాగైతే త్రోసివేస్తాడో అదే రీతిగా కయ్యాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? త్రోసివేస్తాడు. దేవుని యొక్క వాక్య ప్రకారం మీరు మాట్లాడుచున్న మాటలు ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఏమైంది? గర్భవతి ఎవరికైనా ఒక కుమారుని కనును. మన మాట కనిపెడుతున్నాం, మన మాట కనిపెడుతున్నాం. మునుమ తల్లి మాట్లాడుతుంది, మునుమ తల్లి మాట్లాడుతుంది. దేవుడి యొక్క వాక్యం నిలబెట్టినప్పుడు ఏం చేయాలి? మనం ఆలకించాలి. రేపు మన అమ్మ కాదు లోపల మన అమ్మకు ఒక మనలో కానీ వాక్యం చెప్తారు. ఏం చెప్తారు? సమయం చాలా విలువైందని చెప్తారు. డబ్బుతో దేనియైనా కొనుక్కునే సమయాన్ని కొనుక్కోమా సేవగా సమయాన్ని దేవుడికి వస్తారా? ఆలే సోదరు మాట్లాడుకుంటారు, రాలేదు మందిరంలో రాలేదు మంది ఏం చేస్తారు? బాగా చేస్తారు. ఆదాము అవను కూడినప్పుడు ఏం కదా? కయ్యేను ప్రవర్తన కుమారుని దేవుడు ఇచ్చాడు. కయ్యేను అనగా సంపాదించుకున్నట, కయ్యేను అనగా ఆశీర్వదించుకున్నట. ఇటువంటి కయ్యాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత అతను పెద్ద అయిన తర్వాత అదే అవాదానికి ఎవరు పుట్టిన తర్వాత ఏ పేరైన ప్రవర్త జన్మించాడు. ఇద్దరు కూడా దేవుడి దృష్టిలో నీతిమంతులే, ఇద్దరు దేవుడి దృష్టిలో పరిశుద్ధులే. ఈ వాక్యం ప్రకారంగా మనం దేవుడికి క్వాలిటీస్ చూడండి, సమర్పిస్తాం. అవి తీసుకుంటాడా లేదా అని వాక్య ప్రకారంగా దేవుడు మనతో మాట్లాడుచున్న వాక్య ప్రకారంగా 3వ వచనం దేవుడు అంటున్న మాటల ప్రకారం 2 నుంచి తర్వాత ఏబేలు గొర్రెల కాపురి కయ్యాను గొర్రెని స్వాధీనపరిచేవాడు. కొంతకాలమైన తర్వాత కయ్యాను పొరప పంటలో అతనిగా తెచ్చిన దేవుడికి మహిమ కలుగునుగాక. ఎవరు తెచ్చినామా? కయ్యాను తన పండించిన పంటలో సగం తీసి ఎవరికి ఇచ్చాడు? దేవుడికి ఇచ్చాడంట. ఎవరికి ఇచ్చాడమ్మా? కయ్యేను పండించిన దాంట్లో పుష్టు భాగం తీసి ఎవరికి ఇచ్చాడు? ప్రభు అయిన యేసు క్రీస్తుకి ఇచ్చాడు. మనం కూడా చూడండి, పంట చేస్తాం, వ్యాపారాలు చేస్తాం, ప్రతిదీ ఎదురు చేస్తాం. దాంట్లో ఏమంటాం? దేవుడికి ఇస్తామని చెప్తాం అంతే. కయ్యేను ఏమన్నాడు? నా ఫస్ట్, 'ఫస్ట్' నేను పండించిన పంటలు ఎవరికి ఇస్తాను? దేవునికి ఇస్తాను అని అన్నాడు. 'దేవునికి ఇస్తామని చెప్తాం అంతే. 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 'దేవునికి ఇస్తామని
కానీ దేవుడికి కయ్యను ఏబేలు కూడా ఇద్దరు తెచ్చేస్తాం అంటున్నా కదా. కయ్యను తెచ్చాడు, ఏబేలు తెచ్చాడు. కానీ దేవుడు ఎవరిని తిరస్కరించాడు? ఏబేలుని దేవుడు తిరస్కరించాడు. చాలా మంది ఎందుకు తెలుసా ఏబేలు ఎందుకు తిరస్కరించాడంటే దేవుడి యొక్క వాక్య ప్రకారంగా కిందకి మాట్లాడుకోరు. ఏబేలు కూడా తన మందలో తొలి చూచిన పుట్టిన వాటిని పెరిగిన వాటిని కొన్ని తెచ్చి యెహోవా ఏబేలుని అర్పణ లక్ష్యం పెట్టి కయ్యేడు దానికైనా దేవుడు ఏం పెట్టాడు? లక్ష్యం పెట్టాడు. తీసుకున్నాడా? ఎందుకంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా 7వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు సత్క్రియ చేసేలా తలెత్తుకునేవాడు, సత్క్రియ చేయనేలా వాటికి పాపము దోషించు దేవుని ప్రేమ కలిగిన గాక. ఎందుకంటే కయ్యేను మనసులో ఏముంది? పాప తలంపులు ఉన్నాయి. ఏమా మనం కూడా దేవునికి ఇస్తాం, ఆలోచించుకుంటాం. దేవునికి ఇస్తాం వల్ల ఏమి లాభాలు, దేవునికి ఇవ్వడం వల్ల ఏమి ప్రయోజనాలు, కయ్యను కదా ఆలోచించుకున్నాడు. దేవునికి ఇవ్వడం వల్ల ఏమి ప్రయోజనం? ఇత్తకిచ్చడం వల్ల లోనంతా దుర్యాలోచన. కయ్యను యొక్క గుమ్మ ముందు ఏంటంటే పాపం ముందు నిలబడి ఉంది. కయ్యను ముందు ఏంటంటే పాపం నిలబడి ఉంది. కయ్యను సమర్పణ తెచ్చినప్పుడు దేవుడు లక్ష్యం పెట్టడా? శాపం చూసుకొని ఎలా కోరికలు తెచ్చి దశమని తెచ్చినాకో ఎక్కడి నుంచి వచ్చి ఎలా వచ్చి అడుగుతారా? అడగరు. కయ్యను దేవుడు అడిగాడు. ఎలా అడిగాడు? నువ్వు ఇస్తున్నావు కానీ మనస్ఫూర్తిగా ఇస్తున్నావా లేదా? ఈ సేవకులు మొహమే చెప్పేస్తారు. నువ్వు బిర్యానీ స్పాన్సర్ లేకపోతే నీకు పెళ్ళి అవ్వదు. బిర్యానీ స్పాన్సర్ లేకపోతే నీకేమవుదో నీకు ఇంటికి అట్లే ఇంకా నువ్వు నాశనం అయిపోతావు, పాడైపోతావు, చెప్పిస్తారు. మనసు పూర్తిగా ఇవ్వకపోతే దేవుడు తీసుకున్నా. కయ్యను ఏదైతే పాపము చేత తిరస్కార బుద్ధులు తెచ్చారు కనుక దేవుడు యొక్క కయ్యను తెచ్చిన లక్ష్యమే దేవుడు కనిపెట్టలే. ఇక్కడ తీసుకోలే. ఎందుకు తీసుకున్నదంటే కయ్యానికి విశ్వాసం లేదు. ఉన్నామా? లేదు. కానీ ఏబేలుకి విశ్వాసం ఉంది. అది కావాలి ఎక్కడ కనబడుతున్నాకే ఏబేలుకి విశ్వాసంతో దేవుడు సమర్పణ చేసుకున్నాడని వాక్యం ఆది కాలం ఎక్కడ చూపిస్తున్నా? అపోస్తలుడైన పౌలు ఎబేలుకి రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యం 11వ అధ్యాయంలో దేవుడు చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? విశ్వాసము ద్వారా ఏబేలు తెచ్చిన అర్పణకి దేవుడు లక్ష్య పెట్టి ఉన్నాడు. అతను తెచ్చిన దేవుడు స్వయంగా తీసుకున్నాడు. విశ్వాసము తెచ్చాడు. ఇచ్చిన సమృద్ధిగా సంతోషంగా ఆత్మతో ఇచ్చాడు కనుక ఏబేలు తెచ్చిన దాని మీద ఏం పెట్టాడు? దేవుడు లక్ష్యం పెట్టాడు. అంటే దాని మీద కృప చూపించాడు. ఏబేలు తెచ్చిన దాని మీద దేవుడు ఏం చూపించలేదు? కనికరం చూపించడం, కృప చూపించాడు. అందుకని ఏబేలు దేవుడు వదిలేస్తారా? కయ్యని దేవుడు వదిలేస్తారా? కయ్యను తప్పు చేస్తాడే కదా దేవుడు వదిలిపెట్టాడా? కయ్య విశ్వాసంతో అయితే సమర్థం తేలే కదా. తన పండించిన పంటలో పుష్టిభాగం నాకు సంతోషం కూడా కదని అలాంటి ఎందుకు పనికిరాడని దేవుడు వదిలిపెట్టా. ఎలాగైతే ఏబేలు ఉన్నాడో ఏబేలు లాగానే కయ్యను కూడా దేవుడు మార్చలేదా? దేవుడు ఏమన్నాడు? నీలో ఉన్న తిరస్కార బుద్ధి తీసివేసి తల ఎత్తుకున్న వారికి నడిచి నీలో ఉన్న పాపము తీసేసి అప్పుడు నువ్వు సమర్పణ నాకు ఇస్తే నీ తమ్ముడైన ఏబేలుకి ఎలాగైతే లక్ష్యం పెట్టాను నువ్వు తెచ్చిన దాని మీద అలాగే లక్ష్యం పెడతావు. అది ఇదిగట్టి ఎవరు దేవుడి విశ్వాసం ఉంచాడు కనుక అది ఇదిగట్టి నువ్వేం చేస్తావు? ఆడిపడి ఎడుతున్నా కనుక వెళ్ళిపోయింది పోదా? ప్రభా అది ఎలా ఎదిగిపోతున్నాడు ఎందుకే నువ్వు ఎవరికొద్ది ఎడుతున్నా ఏమైపోతున్నావు? దేవుడు వాక్యం చెప్పింది తను ఎవరైతే తగ్గించున్నా తన దేవుడు హెచ్చించబడతాడు. మాటలైనా, చూపుడైనా, గరముడైనా, ధనముడైనా ఉన్న దాంట్లో దేవుడు అయితే తన ఎవరైతే తగ్గించుకున్నాడో తన ఏమవుతాడు? హెచ్చించబడతాడు. ఆ చూడ వాక్యం చాలా పెద్ద అంటారు. ఉన్నోడి కన్నా లేనుడికే గరాన ఎక్కువ, తిన్నోడికి తిండినోడికి ఏంటంట పోషణ ఎక్కువ. దేవుడేవాడు తను తగ్గించుకున్నవాడు తను హెచ్చించబడతాడు. ఏమి ఇస్తున్నావో కాదు, నువ్వు తగ్గించుకుని ఇస్తున్నావో అనేది దేవుడు చూస్తాడు. చూడా కయ్యను గర్వంగా తెచ్చాడు. నేనే చేస్తున్నా అని గర్వం చేత తెచ్చాడు కనుక దేవుడు తీసుకోరా? నువ్వు ఇచ్చిన కానుకలు అయ్యగారు అమ్మగారు తీసుకుంటారేమో, సన్నిధిలో వచ్చిన కానుకలు దశమకి నా తల్లి తీసుకుంటారేమో దేవుడు తీసుకుంటా. నీ హృదయం విశ్వాసం చేసి దేవుడు సమర్పణగా ఆలోచిస్తాడు. దేవుడికి ఇస్తున్నామంటే ఎలా కూడా మనస్సు పూర్తిగా హృదయపూర్వకంగా దేవునికి ఇస్తే నీ పక్షాన్ని దేవుడు కార్యాలు చేస్తాడు. లోనంతా ఇష్టబుద్ధి పెట్టుకుని, లోన పాపాలు పెట్టుకుని, లోన అసమయ బుద్ధి పెట్టుకుని దేవుడికి నువ్వు ఏమిచ్చినా అది దేవుడు తీసుకుంటా.
హృదయపూర్వకంగా హృదయాన్ని శుద్ధి చేసుకుని యెహోవాకి ఎవరైతే సమర్పిస్తున్నాడో వారి అందు నేను లక్ష్యం పెట్టేదును. అది నీకు చిన్నది ఇచ్చినా పెద్దది ఇచ్చినా ఏది ఇచ్చినా దేవుడు తీసుకోవాలంటే మొదటిగా మీ హృదయం దేవుడికి పరిశుద్ధంగా కనపడాలి. ఏబేలు తెచ్చిన దానికనే కయ్యేలు చాలా గొప్పది తెచ్చాడు కదా. ఏబేలు తెచ్చింది ఒక గొర్రె పిల్ల ఒక భాగమే, కానీ ఏబేలు తెచ్చుకున్నది 10 భాగం తెచ్చాడు. అంటే తన ఫస్ట్ భాగంలో తన చేసిన పంటలో ఫస్ట్ భాగం తీసేసి దేవుడికి సమర్పించాడు. ఎక్కువ తెచ్చాడని కయ్యేలు వైపు దేవుడు తిరిగాడా? తక్కువ తెచ్చాడని దేవుడు తిరస్కరించాడా? కానీ మనం ఏం చేస్తాం? మా మెడలో ఆరాలు చూసి చేతులు బొమ్మలు చూసి ఆడేసుకున్న సూడు చేసి ఐగ నిలిచేసి సోపలు కూర్చిపెడుతుంది. ఏమీ లేక చింపు చింపు చేసుకుని వచ్చి నలుగురు కొంచెం చూచామనుకో ఆ మోని ఎక్కడ కూర్చిపెడతాం. ఇంకా దేవుడు ఏం చేస్తాను? పైన ఉన్నవాని కాదు కింద ఉన్నవాని దేవుడు ఆస్తులు వస్తున్నాడు. అంటే నీవు మాసుకుని ఆస్తులు వేసుకొచ్చేవాళ్ళు, పరిశుద్ధమైన ఆస్తులు వేసుకొచ్చి విశ్వాసంలో దేవుని ఎంతకు వచ్చేవాళ్ళని దేవుడికి మేము కాక దేవుడికి ఏది ఇచ్చినా హృదయపూర్వకంగా దేవుడికి ఇవ్వాలి. అంతేగాని పైకి ఇచ్చేసి వాళ్ళని ద్వేషించినా నువ్వు ఇచ్చిన పాపమే అవుతుంది. కానీ పరిశుద్ధ అవుతా కయ్యేలకి దేవుడు సమర్పణ కయ్యల శ్వాసము దేవుడికి ఇచ్చాడా? ఎక్కడ వాక్యం కూడా రాలేదు. ప్రతి అధ్యాయంలో చూసుకుంటే ఎక్కడ కూడా కయ్యల గురించి దేవుడి వాక్యం కొద్దిగా యాదకాలం కనబడదు. ఏ ప్రవర్తన కూడా చెప్పలేదు. ఏబేలు గురించి అపోస్తున్న పౌలు ఏబేలు గ్రంథంలో 13వ అధ్యాయంలో విశ్వాసం ఉందో కదా ఏం చెప్పాడు? ఏబేలు తెచ్చిన అర్పణ మీద దేవుడు ఏం పెట్టాడు? లక్ష్యం పెట్టాడు. అంటే తెచ్చిన దాన్ని దేవుడు తీసుకోండి. ఏం చేసేసాం? దాంట్లో ఏముంది? ఏం కనబడుతుంది? విశ్వాసము కనబడుతున్నది. దేవునికి మహిమ కలుగును గాక. శోధపతి జతపకాలు తెచ్చిన దానం మీద దేవుడు లక్ష్యం పెట్టాడు కదా. అదే దేశంలో అదే ప్రదేశంలో అదే గ్రామంలో గొప్ప రాజు అయిన ఒక రాజు అయిన భార్య వచ్చి తన నాణ్యం తీసి దేవుడికి ఇచ్చింది. దేవుడు లక్ష్యం పెట్టాడా? ఎందుకు ఇచ్చిన దాన్ని ఏం చేసుకుంది? గర్వం తెచ్చిందా? ఏం చేసింది? హృదయంతో దేవుడికి సమర్పించింది కనుక దేవుడు ఆ రుద్రాపక్షం దేవుడు ఏమి ఇచ్చాడు? ఆశీర్వాదం చూపించి ఇచ్చిన దానికి తలంపులుగా దేవుడు ఆశ్రయించి ఇచ్చిన దానికి రెట్టింపు దేవుడికి ఇచ్చాడు కదా. చాలా మంది మందులకు వస్తారు, చాలా మంది మందులకు ఎన్నెన్నో చేస్తారు, గొప్పలు చెప్పుకుంటారు. ఒక మందులు వచ్చిన స్టూల్ కొనగా స్టూల్ మీద పేరు రాజేస్తారు, మందులో ఫ్యాన్ రాపించిన ఫ్యాన్ రక్షణ మీద పేరు రాజేస్తారు. దేవుడు నీకు ఎన్నో ఇచ్చాడు. ఇచ్చిన ప్రతి దాని మీద లెక్క రాసి ఇచ్చాడా? దేవుడేవాడు ఎడమ చేయి చేయించిన పని కుడి చేయికి తెలియకూడదు, కుడి చేయి పని ఎడమ చేయికి తెలియకూడదు. నువ్వు నీకేం వేస్తున్నావు నాకేం వేస్తున్నావో ఎవరు కూడా తెలియదు. దేశా అత్తయ్యని చెప్పారు, మీరు ఎలా చేయండి? రహస్యమందు నా తండ్రికి మొరపెట్టిన ఎలా రహస్యమైన నా తండ్రి నీకు సమర్థంగా ప్రతి కార్యములు దేవుడు చేస్తాడు. దేవుని యొక్క వాక్యము సెలవిచ్చింది. 10 ఇచ్చామంటే 10 మంది చెప్పుకుంటాం, ఎంత కొట్టామంటే మంది చేసుకుంటాం. దేవుడు ఏమేమి తెచ్చాడు, ఏమేమి ఇచ్చాడు. ఎక్కడైనా కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరినైనా ఇదిగో నేను దేవుడికి నా పరిశుభ్రంలో మొదటిది నేను దేవుడికి ఇచ్చాను చెప్పాడా? కయ్యం చెప్పాడు. ఎవరు చెప్పారు? అవ్వకి ఆలంకి వెళ్ళి ఏం చెప్పి చేస్తా, ఇదిగో నా తండ్రి మన దేవుడికి యెహోవాకి ఏమి ఇచ్చాడు? నేను పండించిన పంటలో 1వ భాగము దేవుడికి ఇచ్చాను. ఎప్పుడైతే ఇతరులు చెప్పుకున్నావో అప్పుడే దేవుడికి ఇచ్చిన దాన్ని వదిలిపెట్ట. చాలా మంది చూసుకుంటే వ్యాపారాలు చేస్తాం. ఆ వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందినట్టు దానికి అలా తగిన దాన్ని తెచ్చి ఆ సంతోష ప్రకారంగా క్వాలిటీ సమర్పిస్తారు కదా. క్వాలిటీ సమర్పిస్తారు. ఆ క్వాలిటీ ఇచ్చిన తర్వాత ఏం చెప్పుకుంటారో మేము పలానా సేవకుడికి అది ఇచ్చాం, పలానా అయ్యగారికి ఇది ఇచ్చాం. ఎవరని చెప్పుకుంటారు? విశ్వాసం తెచ్చేవాళ్ళంటే ఎక్కడ కూడా ఏమి కూడా చెప్పని దేవుడి వాక్యం మాట్లాడిపోతే మనమే కయ్యను తన అర్పణకు ఆయన లక్ష్య పెట్టలేదు. అంటే నువ్వు ఏ వేలుగా ఉన్నావా కయ్యను ఒకసారి ఆలోచించుకో. నీ బుద్ధి ఎలాగుందో, నీ ప్రవర్తన ఎలాగుందో, నీ తీరు ఎలాగుందో, కయ్యను వల్ల ఉన్నావా లేకపోతే ఏ వేలు వల్ల ఉన్నావా నువ్వు ఒకసారి చూసుకో. దేవుడికి ఎన్నో ఇస్తారు అని చెప్పుకోరా. ఒకటి ఇచ్చిన వాడు ఏం చెప్పుకుంటారో బోలని ఇచ్చిన బాబు ఆయన అమ్మగారిని మొడ పోషించాను అయ్యగారిక మేము లేకపోతే ఏం లేదు తినలేదు అంటున్నారా. గొప్ప చేస్తున్నాడు దేవుడేమాడు, నా బిడ్డలైన వాడు నేను పోషిస్తానేమో కానీ మనుషుల వల్ల పోషించడం సాధ్యము కానీ అది దేవుడు కృప. ఇచ్చేవారు గొప్పలు చెప్తారు చెప్పరా.
చెప్పుకున్న వాళ్ళు దేవుడు ఏం చేస్తారు? ఒక్క దెబ్బ కొడతారు, ఏమవుతాడు? పాతాళంలోకి దిగిపోతుంది. వాక్యము సెలవిచ్చింది. కృపను బట్టి దేవుని యొక్క వాక్య ప్రకారం నీ ఎల్లగానే వాక్యం ప్రకారం నీవు దాన్ని ఎరుదువు. కయ్యను తన తమ్ముడని ఏబేలు మాట్లాడును. వారు ఏం చేస్తారు? పొలంలో ఉన్నప్పుడు యాకేం చేస్తారు? కయ్యను అతని చంపేస్తారు. చాలా భయంకరంగా చెప్పాలంట. కయ్యూనికి ఏబేలుకి మాటలేవనయా? చాలా కాలం మాట్లాడుకోలేదు. ఒక దినంలో కయ్యేన్ అంటే ఏబేలుతో ప్రేమగా మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనతో కూడా ఎవరో ప్రేమగా మాట్లాడడానికి వాడు మనకి ఏదో త్రోవాలి ఏం చెప్పాలో ఏదో పోయి చేస్తానని తెలుసుకుంది కదా. ఇంకా ఏదో చేస్తానని కంపల్సరీ తెలిసిపోతుంది. ఎవడైతే నీకు ఎప్పుడు మాట్లాడిన వాడు నీతో ప్రేమగా ఎవడైతే మాట్లాడాడో వాడేం చేస్తాడు? నేను ఏదో పాడు చేస్తున్నాడని దేవుడు వాక్యం సెలవిచ్చింది. కయ్యేనికి ఏబేలుకి మాటలేవు అనయా? చాలా కాలం మాటలేదు. ఒకరోజు ప్రేమగా పిలిచాడంట, నా తమ్ముడని ఏబేలు అన్నాడంట. అని పిలుస్తున్నాడు, నాన్నే కదా ప్రేమగా పిలుస్తున్నాడని ఎక్కడ తీసుకెళ్ళంట? పొలం మధ్యలో తీసుకెళ్ళాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎక్కడ తీసుకెళ్ళాడమ్మా? పొలాల మధ్యలోకి తీసుకెళ్ళి ఏం చేస్తాడు? చంపేసాడంట. ప్రూఫ్లు లేవు కదా, ఆధారాలు లేవు కదా, ఎవరు చూడలే కదా, ఎవరు ఏం చెప్తే ఎవరు లేవు కదా, ప్రూఫ్లు ఏమి లేవు, ఆధారాలు ఏం లేవు, ఎవరు చూసినాడు ఎవరికి ఏం చూసాడంట? ప్రభు అయిన వాక్యం ద్వారా వాక్యం దేవుడు చూసేవాడు. ఏ కయ్యను పిలిచి ఏమేదో పిలిచేవాడు? నీ సహోదరుని ఏమేదో ఏడి అని అడిగాడు. ఏమడిగాడమ్మా? నీ సహోదరైనా ఏమేదో ఏడి అని తన అన్నని అడిగాడు. అంటే ఏమన్నాడు? అన్నని పిలిచి ఏమన్నాడు? నీ తమ్ముడు ఏడి అని అడిగాడంట. నీ తమ్ముడు ఏమడిగితే ఏమన్నాడు? నా తమ్ముడికి నేనేమన్నా కాపలాదారినా? నా తమ్ముడు ఎక్కడున్నాడు ఏంటో నాకేం తెలుసు? బుద్ధిహీనుడా. ఏబేలు ఏమన్నాడు? విశ్వాసంతో కనుక తను మరణించిన తన రక్తమేమే దేవునికి మరణ పెట్టింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఏ నేల అయితే దేవుని యొక్క ఆత్మ ప్రకట ఏబేలు రక్తం కాల్చబడిందో అదే నేల మీద కయ్యను బతికడానికి సంతోషం ఉన్నా ఎక్కడ చూసినా దేవుడు ఏమైనా పడుతుంది? కయ్యూనికి ఏమైనా పడుతుంది? ఏబేలు స్వరం ఏమైనా పడుతుంది? నా సహోదరుడు మనసానికి బతికాడా? వాక్యంలో చూసుకుంటే ఒక మాట దేవుడు చెప్పాడు, కయ్యేని జోలికి ఎవరు కూడా వెళ్ళకుండే, కయ్యేని ఎవరు కూడా ఏమి చేయకుండే. కయ్యేనికి వివాహం అయింది కదా, అయితమా? ఎలా అయింది? కయ్యేను భార్య ఫలితం కావడం ఎవరమ్మా? కయ్యూరు యొక్క తల్లి తండ్రి ఎవరు? అవ్వా. ఎందుకు? అతను ఏమవుతాడు? తల్లి అన్న చెల్లి అవుతుంది. అంతేనా? అవాదంకే కయ్యను పుట్టాడు. అదే అవాదం పుట్టిన తర్వాత పుట్టదండి ఏమేదో పుట్టాడు. తర్వాత అదే సమయం కాలం వెళ్ళిన తర్వాత ఒక కుమార్తె పుట్టింది. ఆమె ఏం పెట్టారు? దేవుని యొక్క వాక్య ప్రకారంగా గుణావతిని స్త్రీ పెట్టినప్పుడు ఏమైంది? కయ్యేనికి ఒక కుమార్తె వివాహం చేసి ఏం చేస్తాడు? నీ సంతానం విస్తరింపబడుతుందిగా. కానీ దేవుడు ఆశ్రయించి ఆమెని దేవుడు ఆశ్రయించిన తర్వాత ఈ కయ్యను దేవుడు ఆశ్రయించి ఏం చేశాడు? వివాహం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే అవాదం ముందు ఏ మనిషి లేడు ఉన్నాడా? అవాదం తర్వాత కూడా ఏ స్త్రీ లేదు. అవ్వ తర్వాత ఏ స్త్రీ అని వచ్చినా వచ్చిన స్త్రీ ఎలా రావాలి? అవాదం ద్వారా రావాలి. కానీ ఎవరితో వస్తాయి ఇంకా ఎవరితో రావు. అంటే కయ్యను చేసుకున్న కుమార్తె ఎవరో తన సహోదరి. అంటే ఆ కాలంలో దేవుడు ఏం చేశాడు? మహిమ స్వరూపం చూశాడు కనుక వారికి ఏం చేస్తాడు? వివాహం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వివాహం చేసిన తర్వాత అతను కుమారుడు పుట్టాడు. అతని పేరేంటి? ఆనాకు అనే కుమారుడు జన్మించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాకు అనే కుమారుడు జన్మకి ఆ తల్లి తండ్రి ఆనాకు అనే కుమార్తెకి ఏమిచ్చి జన్మనిచ్చారు. జన్మనిచ్చిన తర్వాత కయ్యను ఏం చేస్తాడు? ఒక ప్రదేశాన్ని చేసి, ఒక దేశాన్ని రాష్ట్రాన్ని చేసి దానికి ఏం పెట్టాడు? తన కుమారుడు పేరు పెట్టాడు. ఏం పెట్టాడు? ఆనాకు అనే ఆ దేశానికి ఆ గ్రామానికి పేరు పెట్టాడు. పెట్టలేదా? దేవుడు వదిలేస్తాడా కయ్యని? కయ్యను తప్పు చేస్తాడు. కయ్యను లక్షణం నాకు ఆలకించలేదు, కయ్యను తీరు నాకు నచ్చలేదు, కయ్యను పాపాత్ముడు, కయ్యను దుర్మార్గుడు అని దేవుడు వదిలేస్తాడా? ఏం చేస్తాడు? కయ్యను తన సహోదరుని చంపేస్తాడు. ఎటువంటి వాడు బతకూడదని చంపేస్తాడా? ఏం చేస్తాడు? తనని నడిచే మార్గము కయ్యేను మార్గం వదిలిపెట్టి ఏబేలు మార్గంలోకి దేవుని కయ్యేను తీసుకొచ్చాడు.
తెలుసులేదా? సగకాలమైన తర్వాత ఎవరు పుట్టాడు తెలుసా? కయ్యానికి తన సహోదరుడు పుట్టాడు. చివరిగా బాగా చూసుకుని కనపడదు. తన సహోదరుడు పుట్టాడు. తన సహోదరుడు ఏం పేరు? ఏ పేరు పుట్టిన వారికి ఏ పేరు ఏం పెట్టాడు? షేతు అని పేరు పెట్టాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు విస్తరించేవాడే కానీ పాడు చేసే దేవుడు కానీ, నువ్వు ఇచ్చేదాన్ని ఆశ్రయించే దేవుడు కాదు. నువ్వు హృదయపూర్వకంగా ఏమిచ్చినా దేవుడు తీసుకుంటాడు. ప్రభుని అయితే ఏమనుకుంటాడు? ఇది ఇస్తే ఏమనుకుంటాడు? ఇది క్రిస్మస్ లో ఇది ఇస్తే ఏమనుకుంటాడు? ఇది ఇవ్వకపోతే ఏమనుకోడు. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోతే దేవుడు ఏం చేస్తాడు? నీ శ్వాసని దేవుడు చూస్తాడేమో కానీ నువ్వు ఇచ్చేదాన్ని దేవుడు చూస్తాడా? నువ్వు ఇచ్చావనుకో ఒక నోటు బుక్లో పేరు వస్తుందంటే, ఇవ్వకపోతే ఆ బుక్లో పేరు ఎక్కదో. విశ్వాసంలో దేవుడు ఎత్తామనుకో ఏం చేస్తాడు? దేవుడు తన హృదయం పలికిన దేవుడి వాక్యం పలక మీద నీ పేరు ముద్రించుకుంటాడు. ఒక గ్రామంలో అంటే సహోదరుడు ప్రాథమిక మనం అనుకున్నది క్రిస్మస్ క్రిస్మస్ అని ఆ క్రిస్మస్ కూడా వచ్చినాడు. ఒక సహోదరు ఏం చేస్తాం? ఆ క్రిస్మస్ వేడుకలో తనకున్న ధనములో ఆమె జరిగిన కార్యంలో దేవునికి ఒక భాగంగా చూసుకుని ఒక స్పాన్సర్ ఇచ్చిందంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఏం చేసిందంట? ఆమె ఏం చేస్తుంది? ఒక స్పాన్సర్ ఇచ్చిందంట. ఏ బిర్యానీ చికెన్ మటన్ ఇచ్చినట్టు. ఇంకొక మత ఏం చేస్తుంది? ఏమవుతుంది ఇచ్చినా ఏమవుతుంది? ఒకటి ఇచ్చిందంట. ఏమిచ్చింది? హృదయం విశ్వాసంతో దేవుడిని ప్రార్థన చేసింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఏం ప్రార్థన చేసింది? ప్రభువా అల్పుడిని అయోగ్యురాన్ని, ఏమీ లేని వాడు, ఎందుకు లేని వాడు, దిక్కు లేని వాడు, మొక్కి లేని వాడు, ఏమీ లేని వాడు ప్రభా యేసయ్యా నీకంటూ నాకు ఇవ్వడానికి ఏమీ కూడా లేనే. కన్నీరు తప్ప నీకు ఇవ్వడానికి నాకు ఏమీ లేదు. ప్రాణం తప్ప నీకు ఇవ్వడానికి నాకు ఏమీ లేదు ప్రభా. ఏమి ఇవ్వడానికి ఏమి లేదు. ఏమి లేదంటే దేవుడు ఏమన్నాడు? నువ్వేమి ఇస్తాయి కదా నేను ప్రోత్సాహం దేవుడు చెప్పా. మైకి అనబడుతుందంట. నాన్న ఇదిగో ఇవి ఇచ్చింది, ఆగిచ్చింది, వచ్చిందని వృథా మీద ఇచ్చిందని మైకి అనబడుతుందంట. ఇస్తే మాట అనబడుతుంది అంట. దేవుడు ఏమనుకున్నాడు? దేవుడు దీవించేస్తారు, ఇస్తే దేవుడు తెప్పించాలనుకున్నా కాదు. ఎవడైతే ఇచ్చిన దాన్ని లోపల తెలియచెప్తున్నాడో వాడు ఏమవుతాడు? దేవుని ఎందుకు ద్వేషించబడదు. ఎవరైతే ఇచ్చిన దాన్ని దాచిపెట్టుకున్నాడో వాడి దేవుడి దగ్గర ఆశ్రయించబడదు. హృదయపూర్వకంగా ఇస్తున్నాం దేవునికి కావాలి. వాక్యం మనకు తెలవాల్సింది ఏంటి? చాలా మంది దేవుడికి ఇస్తారు కానీ చెప్పుకుంటారు, గొప్ప చెప్తున్నారు. ప్రార్థన మానేసినందుకు అది ఇచ్చాము, ఇచ్చేస్తాము, అది చేస్తాము, ఎలా చేస్తాము, అలా చేస్తామని చెప్తారు కానీ ఆ మందులకి దేవునికి కార్యాలు చేస్తున్నామని చెప్తారా? కొంతమంది అనుకున్నాము. చాలా మంది మేము మానేస్తే ప్రార్థన ఆగిపోతేమో, మేము మానేస్తే ప్రార్థన ఆగిపోతేమో, ఆగకుండా గొప్పవాడిని దేవుడు తీసుకొచ్చి మానేస్తాడు. పన్ను ఆగిపోదా? ఇది మనుషులు నడిపించే సంఘం కాదు. దేవుడు ఆశీర్వదించి నడిపించిన సంఘం ఇది. మనుషుల కొరకు కాదు, దేవుని యొక్క ఆత్మల కొరకు నశించుకుని ఆత్మ రక్షించేవాడు దేవుడు. ఏమైనా ఎలాగైతే రక్షించి ఆత్మతో మొరపెట్టాడో నేను కూడా అలాగే మొరపెడతాను. కానీ మనుషుల కొరకు కొంతమంది అనుకున్నారు, రాకపోతే ప్రార్థన ఆగిపోతేమో, మా ఊళ్ళో రాకపోతే సంఘం ఆగిపోతేమో. మీ ఊళ్ళో గొప్ప వాళ్ళు ఎంతో మంది వచ్చి ఆగిపోడు. మళ్ళీ దేవుడు ఆ పెద్దకు మళ్ళీ దిగి వచ్చాడు. దేవుడు చెప్పిన మాట తెలుసా? నీ నుంచి ఎవరైతే దొరికిపోయాడో, ఏ స్థితిలో దగ్గరికి వచ్చాడో అదే స్థితిలో మళ్ళీ మన దగ్గరికి వస్తాడు. దేవునికి సమర్పించామంటే శ్వాసంతో, విశ్వబుద్ధితో కాదు, హృదయంతో ఏదో తాను లేకుండా దేవుడికి ఇస్తే కయ్యను వారు ఎలాగైతే శిపించాడు నేను కూడా అలాగే శిపిస్తాడు. ఏం చేస్తాడు? హృదయపూర్వకంగా దేవునికి శ్వాసంతో ఏదిచ్చినా ఏమో శ్వాసంతో దేవుడికి ఇవ్వాలి. అంతేగాని హృదయంలో స్వార్థం పెట్టుకుని, హృదయంలో అసూయ పెట్టుకుని ఇచ్చేందుకు తలెత్తుకుని దేవుడా. చాలా మనుషులు వచ్చినప్పటికీ తలెట్టుకుని అర్థం ఒకసారి అసలు నేను దేవుడు నీ ఎంక నీ వంక అవ్వకూడదు చూడరా. ఆ మొక్కకి ఏం చేస్తారు? అవసరం వచ్చిందనుకో అడిపెట్టిన చేస్తారు. దేవుడికి మన మొక్కలు హల్లెలూయా. దేవుడు నిన్ను ఎవడైతే తిరస్కరించాడో వాడినే ప్రేమించుమో. నేను ఎవరైతే పొమ్మన్నాడో వాడి దగ్గరికి వెళ్ళమో. నిన్ను ఎవరైతే నీ శత్రువుగా తలస్తున్నాడో నువ్వు వాడినే ప్రేమించుమో. నిన్ను ఎవరైతే మోసము చేయించున్నాడో వాడికి నువ్వు లాభమే చేయవు కానీ వాడిని మోసము చేయకుండా దేవుడు ఎలాగైతే కయ్యను ఆశ్రయించి ఏవిడిగా మార్చాడో నేను కూడా మార్చడా? అసలు కయ్యనికి రావడానికి కోపం ఏం చేస్తా? ఎత్తులు కూడా సమానంగా తెచ్చాం కదా, ఎత్తులు కూడా మంచిగా తెచ్చాం కదా. కయ్యను తెచ్చాడు, ఏమైనా తెచ్చాడు కదా.
ఇద్దరు కూడా తెచ్చాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఒకరి మీద లక్ష్యం పెట్టారు. అంటే ఏమేకేమో ఏముంది? విశ్వాసం ఉంది. కయ్యనికేమో కోపం ఉంది. లేదా కోపంతో రగిలిపోతున్నాడు. తన మొహం ఏం వేసుకున్నాడు? చిన్న బుచ్చుకు అంటే కోపంతో రగిలిపోతున్నాడు. ఏం చేయాలో ఈయన చంపేది, ఈయన పాలు చేస్తే ఈయన చచ్చిపోవాలి. చచ్చిపోవాలి మన ఇంటి పక్కన ఎవరు ఇల్లు కట్టుకున్నానుకో ఏం చేస్తాం? ఆ మీద ఎన్నో పొరుగు తింటాం. జమ్మా మన ఇంటి ముందు ఇంటి కట్టుకోవడం, ఇంటి ఏమన్నా మంచిగా రోస్టెడ్ బిల్డింగ్ కట్టుకున్నాడు అనుకో ఆ ఇల్లు కట్టుకోవడం తెలియదు. కానీ ఆ ఇల్లు కన్నా అప్పుడు కన్నా గోడ ఎక్కువ దేవుడికి నమ్మకాలు ట్రోలింగ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ ప్రతి ఏంటి 10 లక్షలు వస్తామో పడగలము కానీ 10 మందిని చూసి ఏడవ మంది చేస్తా అప్పుడు దిగిపోతాం. కానీ ఏడు తగ్గుతాకే తాకదు. కయ్యేమో తన హృదయంలో ఏం పెట్టుకుంటే అసూయ బుద్ధి పెట్టుకున్నాం. మనం కూడా అంతే, అసూయ బుద్ధి. ఆ దేవుడు ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు? దేవుడు ఆయన ఎందుకు ప్రేమిస్తాడు? ఎందుకు ప్రేమిస్తాడు? ఆలోచించి చెప్పిన చెప్పగలిగే అసలు కయ్యానికి ఏమైనా జ్ఞానం లేదు. నా తమ్ముడు చెప్పి దేవుడు తీసుకున్నాడు, నన్ను ఎందుకు తీసుకు ఆలోచించడా? కోపం తప్ప ఏమన్నా మనకు కూడా అంతే పనికిరాని కోపం చాలా ఎక్కువ. చాలా మంది కోపడతారు. కోపం కూడా వచ్చేది ఏంటి? పాపమే. పాపం కూడా వచ్చేది ఏంటి? మరణము. దేవుడికి మహిమ కలిగింది కాక. మరణం రాకూడదండి. ఏం రాకూడదు? ఏం రాకూడదండి? ఏం రాకూడదు? కోపం రాకూడదు. కోపం వస్తే ఏమవుతుంది? పాపం వస్తుంది. పాపం వస్తే ఏమవుతుంది? మరణం వస్తుంది. దేవుడికి మహిమ కలిగింది కాక. అందుకే దేవుడు చెప్పు, కోపం పడుకుడి. ఏం పడుకుడి? కోపడుకుడి. దేవుడి మీద కోపడుకుడి. ఏం తెలుసా? కోపం కూడా చేయండి పాపం. దేవుడిని యోధ ప్రవర్తన మోసం చేస్తుంది. కోపడ్డా ఎందుకు బాలేదు? ఆ కోపడితే ఏమవుతుంది? నేను కూడా పాపం అయిపోతానేమోనని దేవుడు ఏం చేస్తాడు? ఆయన ప్రేమించాడు. కయ్యను ఏం చేసే జ్ఞానం లేదా? జ్ఞానం లేక కయ్యను ఏం చేస్తాడు? మనలాగే అసూయ బుద్ధి. మనం కూడా ఏదంటే మనకు మంచి స్థలాలు అర్థం గవర్నమెంట్ ఎంప్లాయ్ చేయడంతో మన మిల్లులో ఒక కామ్ తీసుకున్నాం. ఇంకో మిగతా ఏమనుకుంటారో ఏమంటారో ఏమంటారు? అసలు బుద్ధి చెప్పాము రాదా? ఎక్కడి నుంచో వచ్చాడు రికమెండేషన్ అనుకుంటా. అయ్యనుకుని సరే ఇచ్చాడు బాగుపడ్డాడు అనుకుంటామా? అనుకుంటామా? మన ఇంటి పక్క ఇంటి కట్టాడు మనం ఏమంటాం? ఆడు ఎలాగ అనుకుంటా. కానీ ప్రభు నాకు ఎందుకు ఇల్లు అవ్వలేదు, నాలో ఉన్నదేంటి, ఆలో లేదేంటి? ఆలోచించవా? కయ్యను ప్రదక్షిణం ఏముంది? పాపము తప్ప. పాపము తప్ప లోపల పాపం వెళ్ళిపోయి ఈ కయ్యను బొమ్మ ముందు ఏం నిలబడే? పాపం నిలబడే. దుష్టుడు ఎప్పుడు వచ్చేద్దామా? నాన్న దురేద్దామా? ఎప్పుడు ఏమైనా చంపేది? ఎప్పుడు కయ్యను దురేద్దామా? ఎప్పుడు మగవాళ్ళ మారిపోతామని ఆ దుష్టుడు వెయ్యి చూస్తుండగా కయ్యనికి ఏం తగింది? దేవుడు ఆత్మ వదిలిపెట్టేసి దుష్టాత్మకులో పడిపోయి ఏమైనా చంపేసి తనలో ఉన్న పాపం ఇంకా పెంచుకోదా? పాపం అంటే ఈ విషయాలమే దొంగతనమే కాదు, పాపపడడం కూడా పాపమే. అందుకే దేవుడు మీలో నీతిమంతుడు ఒక్కడు కూడా లేని. దేవుడు వాక్యం చెప్పింది. నేను చెప్పాడు మీలో నీతిమంతుడు ఒక్కడు కూడా లేనే లేదు, మీలో పరిశుద్ధమైన ఒక్కడు కూడా లేనే లేదు, అందరూ కూడా త్రోవ తప్పి పడి ఉన్నారు అని దేవుడు వాక్యం చదువుతుంది. అయ్యా ప్రభు నేను పాపం చేయలేదంటే ఒకసారి అన్ని తిరిగి ఆలోచించుకో. ఎవరు కూడా పాపాలు జ్ఞాపకం అవుతాయా? నువ్వు నేను చేసిన పాపాలు జ్ఞాపకం అవుతాయా? ఎవరు చేసి నీకు గుర్తొస్తే? మన పక్కలో, మన ఇంటి పక్కలో, నీ స్నేహితులు, బంధువులు చేసిన పాపలు ఎక్కువ గుర్తొస్తాము. నువ్వు చేసిన పాపలు గుర్తొస్తా? దేవుడి మహిమ కలుగును గాక. వాక్యం వింటాం కానీ వాక్యం తెలుసు. దేవుడు ఏమాడు? ఎవరు చేసిన దానికి వాడే ప్రాయశ్చిత్తము పొందాలి అని దేవుడి వాక్యం తెలిస్తే, ఎవడో చేసిన నువ్వు ప్రాయశ్చిత్తం పొందితే వారికి క్షమాపణ, నీకు క్షమాపణ వస్తుందా? ఏమర్థం? ఆడ దొంగోడు, ఆడ దుర్మార్గం అంటాం. నేను దొంగలో నేను దొంగ అనుకుంటే ఎవరన్నా? అందుకే దేవుడు చదివేస్తుంది. మన కళ్ళు అటు ఇటు చూడొచ్చేమో కానీ ఎదురు చూడకోవాలి, మన ఇంటి ట్యాంక్స్ పోకూడదు. ఎవరింటికి ఎవరొస్తా అన్ని మనం చూడొచ్చు, మన ఇంటికి ఎవరొస్తా ఎవరికి వెళ్ళకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. వాటి నాకు తెలుస్తుంది. నీ కళ్ళు అటు ఇటు ఎవరవుతుందో నీ ఇంటి మీదకి ఎవరి కళ్ళు రానే దేవుడు వాటిని ఈ కయ్యను కూడా అదే చేస్తాడు. ఏం చేస్తాడు? కోపం తప్ప జ్ఞానం లేదు. మనం కూడా చాలా స్థానం చూడాలి. దేవుడిని ఆశ్రయిస్తాం కానీ కోపంతో దేవుడు ఆశ్రయిస్తాం, కోపంతో దేవుడు ఎదుగుతాం. ఎప్పుడైనా సరే మనం అందరికి వస్తాం, ప్రభువా వారికి చేసిన కారణం నాకు ఎందుకు చేయలేదని ఆలోచించవా? దేవుడిని కోపడ్డావా? ఆమె కోపం రాదు, నీ పక్కన కోపం. ఎందుకు? నువ్వు కోపడవలసింది
కార్యం పొందిన వాళ్ళే కాదు, కార్యం చేస్తున్న దేవుని కోపం. ఏం చేస్తా ప్రభు, నాలో ఉందేంటి, వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏం చూస్తే నాలో ఏం చూడలే. కయ్యకి జ్ఞానం లేక, సమృద్ధి లేక, ఆత్మ లేక, జ్ఞానం లేక, పరిశుద్ధాత్మ లేక ఏం చేస్తాడు? కోపంతో రగిలిపోయి తన సహోదరుని చంపేసి తప్పు చేస్తాడు. అదే తప్పు నువ్వు చేస్తాడా? ఒకడు బాగుంటే వాచ్యం, ఒకటి తింటే వాచ్లే, ఒకటి తిరిగితే వాచ్లే, ఒకటి సంతోషంగా బయట వాచ్లే, ఒకటి బాగుపడితే వాచ్లే, ఒకటి జాబ్ చేసుకుంటే వాచ్లే, ఒకటి వ్యాపారం చేసుకుంటే వాచ్లే, ఒకటి వ్యాపారం చేసి మంచి సమృద్ధి ఉండే వాచ్లే, ఒకటి వ్యవసాయం చేసి బాగుపడితే వాచ్లే, ఒకటి బిడ్డలు బాగుపడితే వాచ్లే. అటువంటి వాడి దేవునికి ఎంత ఇచ్చినా అది వ్యర్థమే కాదా? నీలో ఓర్పు లేని వాడు నా పనికి పనికొస్తావా? ఎందుకు తీసుకోలే? ఇదొక ప్రశ్న. ఆలోచించుకోకసారి. దేవా, వాడిని ఎందుకు ఆశ్రయించిన ఆలోచించు. ఒకసారి ఆలోచించవా? నువ్వేం దాటికి వెళ్ళకుండా దేవుడు ఒక్కసారి సమర్పించు. ఇంటికి ఉంటా కదా, ఆలోచించుకో. ప్రభా, మీ ఇద్దరు స్నేహితులమే కదా, ఆమె దేవుడు ఎందుకు ఆలోచించు ఒకసారి. అంటే ఈ హృదయం ఏమంటే పాపముతో నిండి ఉన్న తలంతులు ఏవో ఉన్నాయి. దేవునికి నమ్మకం కాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ఆస్తులు మనుషుల వల్ల కాదు, దేవుడు వాళ్ళ ఆస్తులు. నువ్వు పాడైపోవడం దేవుడు వల్లే, బాగుపడాలన్నా దేవుడు వల్లే. వాళ్ళు ఎవడో వచ్చి పాడైపోవా, మనుషుల వల్ల ఎవడో పడదుగా. నీ ప్రవక్తను బట్టి నువ్వు పాడైపోయావు, నీ కోపం బట్టి నువ్వు పాడైపోయావు, నీ తీరు బట్టి నువ్వు పాడైపోయావు. కానీ దేవుని బట్టి, మనుషులు బట్టి కాదు. అనబట్ట నీలో ఉన్న కోపం బట్టి కయ్యేమైపోయి త్రావతకు తిరిగేసింది. కోపం పెరిగిపోయి, కోపం తలంతులైపోయి ఏం చేస్తాడు? దేవే వాక్య ప్రకారంగా 9వ వచనంలో యెహోవా నీ తమ్ముడేనా, తన పైన ఏం మాట్లాడి ఎంత వచ్చినో కయ్యను తన తమ్ముడిని ఏబేలుతో మాట్లాడాను. వాడు పరుగు ఉన్నప్పుడు కయ్య తన తమ్ముడిని ఏబేలు మీద పడి అతన్ని చంపి వేస్తున్నాను. ఏం చేస్తున్నాను? ఆధారంగా సరే, కయ్యను ఏబేలు చంపేస్తాడు. ఎవరైనా చూసారు? కొని ఎవరైనా చూసారా? మనం అనుకుని చూడండి, ఎవరు చూడాలి. కయ్యను అనుకున్నాడు, ఎవరు చూడలేదు కదా, నేను చంపేస్తాను, తమ్ముడు చంపేస్తాం, పుడిచిపెట్టేస్తాం, మట్టిలో పాచిపెట్టేస్తాం, అవన్నీ చేసేస్తాం, అన్నింటి ఫ్రూట్స్ కి పుడిచేస్తాను అనుకోండి. ఏమో